ఈ షార్ట్ కుర్తీస్ ఇప్పుడు సో మచ్ ఇన్ ట్రెండ్ అండ్ డైలీ ఆఫీస్ ఆర్ కాలేజ్ వరకు చాలా హ్యాండీగా ఉంటాయి. అండ్ వీటిలో వీ నీడ్ కంఫర్ట్, డ్యూరబిలిటీ అండ్ వైబ్రెంట్ కలర్స్. అందుకే ఈ కుర్తీస్ నేను స్క్రాచ్ నుంచి చేయడానికి ప్రిఫర్ చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. కుర్తీస్ కోసం ఫ్యాబ్రిక్స్ తీసుకోవడానికి నేను ఉషా కలిసి పూర్ణ మార్కెట్లో ఉండే నీలు స్టోర్కి వచ్చాము. నేనైతే కాటనే ప్రిఫర్ చేస్తాను కాబట్టి కాటన్లో అన్ని ఫ్యాబ్రిక్స్ చూసాను, కలంకారీ, ఇక్కత్ అండ్ ఈ ప్రింట్స్ కూడా. ఇక్కడైతే కాటన్ ఫ్యాబ్రిక్ కలెక్షన్ నాకు చాలా బాగా నచ్చింది. చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అన్నీ కూడా నేను ట్రై చేసి చూస్తున్నా మిర్రర్లో నాకు ఏ కలర్ సూట్ అవుతుంది, ఏవైతే డైలీ బాగుంటుంది అని చెప్పి. కొన్ని ఫ్యాబ్రిక్స్ లుక్ వైజ్గా నాకు చాలా బాగా నచ్చినప్పటికీ ఫ్యాబ్రిక్ అంతగా నచ్చలేదు, కొంచెం థిన్ ఉంది, అది డైలీ వేర్కి అంతగా సెట్ కాదు కాబట్టి తీసుకోలేకపోయాను. నాకు నచ్చిన ఫ్యాబ్రిక్స్ అని 1.5 మీటర్ తీసుకున్నాను. పెప్లమ్ టాప్స్లా ట్రై చేయకుండా నార్మల్గా సింపుల్ కుర్తీస్ చేస్తున్నా కాబట్టి 1.5 మీటర్ సరిపోతుంది. పెప్లమ్ టాప్స్కి అయితే ఇంకొంచెం ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్యాబ్రిక్స్, లైనింగ్స్ అన్నీ కూడా ఒకే చోట తీసుకున్నాను. లైనింగ్స్ ఎందుకంటే డ్యూరబిలిటీ కోసం. రెగ్యులర్గా యూజ్ చేసే టాప్స్కి పక్కా లైనింగ్ ఉండాలి. ఫైనల్లీ స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఫస్ట్ టాప్ వచ్చేసి ఈ వైట్ కలర్, దీనిపైన జామెట్రికల్గా లైన్స్ ఉన్నాయి. టాప్కి ఎల్బో స్లీవ్స్ పెట్టించి స్లిట్ పెట్టించాను అండ్ నెక్ కూడా ఇలా సింపుల్గా పెట్టించా. టాప్స్ అన్నీ కూడా లుక్ అయితే నేను ఇమాజిన్ చేసుకున్నట్టే సెట్ అయ్యాయి, అన్నీ కూడా చాలా నచ్చాయి నాకు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఈ ఆరెంజ్ కలర్. ఈ కుర్తీకి స్లీవ్స్ అయితే నార్మల్గా పెట్టించేసా అండ్ నెక్ వచ్చేసి కీ హోల్ నెక్ పెట్టించా. కుర్తీ కూడా లుక్ అండ్ ఫిట్టింగ్ నాకు చాలా బాగా నచ్చింది, కలర్ కూడా బాగా సెట్ అయింది. అండ్ ఫైనల్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్. కుర్తీకి సింపుల్ వీ నెక్ పెట్టించుకున్నా, స్లీవ్స్కి ఇలా థ్రెడ్స్ పెట్టించాను. సింపుల్గానే స్టిచ్ చేయించే, ఎక్కువగా కాంప్లికేట్ చేయలేదు. డిజైన్స్ ఇలా సింపుల్గా ఉంటేనే నాకు నచ్చుతుంది. కలర్స్ అన్నీ కూడా నేను కొంచెం వైబ్రెంట్ కలర్సే చూస్ చేసుకున్నాను. కుర్తీస్ అన్నిట్లో మీకు ఏది నచ్చిందో కమెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.